గల్ఫ్లో నేను చూస్తున్నా ఈ పిల్లులు ఉంటాయి చూసావా, వాటి యొక్క ఆహారాన్ని సంపాదించుకునేటటువంటి క్షమత కూడా వాటికి లేదు. దాని ముందర నుంచి ఎలకపోయినా కూడా పోతే వనుప ఓ పాకిస్తాన్ వాడో లేకపోతే ఈజిప్షియన్ వాడో మాకు తిండి పెట్టకుండా పోతాడా? తెల్లారిలో వాడి చికెన్ బిర్యానీ వాడి దాంట్లో మిగిలింది ఏదో ఉంటుంది, వాడు కంపల్సరీ రోజు పెడుతూనే ఉంటుంటాడు. ఆ ఫీడ్ చేస్తున్న కొద్దీ పిల్లులు ఒక 30 పిల్లులు ఉన్నాయి మా కాంపౌండ్లో. నిజంగా చెప్తున్నా, వాటికి అసలు ఏమాత్రం లేదు. ఓన్లీ కేవలం జనాభా పెంచుకుంటూ పోతున్నాయి, ఎవడో పెడితే తింటున్నాయి. నాకు సేమ్ ఇదే పరిస్థితి మన తెలంగాణలో కూడా అనిపిస్తుంది. ఎన్ని పథకాలన్నీ ఉచితం 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 అని, ఉచిత బస్సు అంటిరి, కళ్యాణ లక్ష్మి అంటిరి, రైతు బంధు అంటిరి, తర్వాత ఇక చూస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ అంటిరి, ఆరోగ్యాల గురించి ఏదో. యాక్చువల్లీ మనిషికి ఇవన్నీ అవసరమా? 1970, 80, 90, 2000, 2010 మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం? రాను రాను ఇంకా దరిద్రం పెరుగుతున్నదా, లేకపోతే కొంచెం మనం అభివృద్ధి సాధిస్తున్నామా? గిన్ని ఉచితాలు ఉంటావా అన్నయ్య? అప్పుడు లేని ఉచితాలు గిన్ని కనే ఏంది? ఒక పార్టీని మించి ఒకటి పెంచుకుంటూ అంతే. కొంచెం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తలేదా? మనం ఎవరిని తక్కువ చేసుడు కాదు, కానీ బాగా దుర్వినియోగం అవుతున్నది. మనిషి తన యొక్క కెపాసిటీ కోల్పోతాడు డిపెండింగ్ నేచర్ తోటి. బియ్యాలు ఫ్రీ. నిజంగా చెప్తున్న, రేషన్ షాపుల్లోనైతే ఇప్పుడు పోతే బియ్యాలు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, ఐ డోంట్ నో, కానీ బియ్యాలు డైరెక్ట్ ఆ చౌక దూరాల దుకాణం ఉంటుంది కదా మన దగ్గర, రేషన్ షాప్, వాళ్ళ దగ్గరికి పోయి ఆ బియ్యం కూడా తెచ్చుకుంటలేడు. డైరెక్ట్ ఆ బియ్యం నువ్వే తీసుకుంటున్నారు, 500 రూపాయలు తెచ్చుకొని తింటున్నారు. ఇది నడుస్తున్నది పరిస్థితి, వాస్తవం ఇది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ వన్. ఐ డోంట్ నో ఈ దేశం ఎటు పోతున్నదో, మీరన్నా చెప్పుర్రి.